నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సామాన్యుల జీవితాల్లో రేపటి నుండి ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. మార్చి 1, 2026 ఈ తేదీ నుండి మన ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ భద్రత మరియు ప్రయాణ సౌకర్యాల్లో పెను మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థలు విధించిన కొత్త నిబంధనల వల్ల కొన్ని చోట్ల ఊరట లభిస్తే మరికొన్ని చోట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా వాట్సాప్ వాడేవారు, బ్యాంకు ఖాతాదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆ కీలక అంశాలేంటి, మారుతున్న రూల్స్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ప్రతి నెల మొదటి తేదీన జరిగే సంప్రదాయం ప్రకారం మార్చి 1వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గృహ మరియు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల కొత్త ధరలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగితే గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సామాన్యుల వంటింటి బడ్జెట్ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ధరలు తగ్గితే అది వినియోగదారులకు పెద్ద ఊరట కానుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది అతిపెద్ద మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి నుండి పాత యూటీఎస్ యాప్ పూర్తిగా నిలిచిపోనుంది. దాని స్థానంలో మరింత వేగవంతమైన, సురక్షితమైన మరియు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే రైల్1 యాప్ అందుబాటులోకి వస్తుంది. జనరల్, ప్లాట్ఫామ్ మరియు అన్రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ కోసం ఇకపై ఈ కొత్త యాప్ మాత్రమే వాడుకోవాలి. ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులకు గణనీయమైన తగ్గింపులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సైబర్ నేరాలు మరియు నకిలీ నంబర్లను అరికట్టడానికి టెలికాం విభాగం అత్యంత కఠినమైన సిమ్ బైండింగ్ రూల్ను తెచ్చింది. దీని ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్లు పనిచేయాలి అంటే ఆ అకౌంట్ లింక్ అయిన సిమ్ కార్డ్ ఖచ్చితంగా అదే ఫోన్లో ఉండాలి. ఏ నిబంధనల అమలుకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28తో ముగిసిపోతుంది. కాబట్టి రేపటి నుండి సిమ్ లేని ఫోన్లలో ఈ యాప్స్ పనిచేయవన్నమాట. ఈ కొత్త సిమ్ బైండింగ్ నిబంధన వల్ల విదేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లు మన దేశ నంబర్లతో యాప్స్ వాడటం ఇక సాధ్యం కాదన్నమాట. దీనివల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. అలాగే మీరు కంప్యూటర్ లేదా వెబ్ బ్రౌజర్లో వాడుతూ ఉంటే ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. తిరిగి లాగిన్ అవ్వాలి అంటే క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ సిమ్తో వెరిఫై చేయాలి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖాతాదారులకు ఊరటనిచ్చేలా కనీస బ్యాలెన్స్ లెక్కించే విధానంలో మార్పులు అయితే చేస్తున్నాయి. గతంలో ఏదైనా ఒక రోజు బ్యాలెన్స్ తగ్గితే వెంటనే జరిమానా విధించేవారు. బట్ మార్చి 1 నుండి సగటు నెలవారీ బ్యాలెన్స్ లేదా మొత్తం నెల సగటు ఆధారంగా జరిమానా నిర్ణయించబడుతుంది. అంటే నెలలో కొన్ని రోజుల బ్యాలెన్స్ తక్కువగా ఉన్నా మిగిలిన రోజుల్లో ఎక్కువ నగదు ఉంచి సగటున మెయింటైన్ చేస్తే జరిమానాలను నివారించవచ్చని కూడా తెలుస్తుంది. అలాగే ఇతర ఆర్థిక పరమైన గడువులు కూడా మార్చి నెలలో కీలకంగా మారనున్నాయి. కాబట్టి పెండింగ్ పనులు త్వరగా ముగించుకోవడం మేలు. సో చూసారుగా, ఈ మార్పులన్నీ మన దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మీ రైల్వే టికెట్ బుకింగ్ లేదా వాట్సాప్ వాడకంలో ఇబ్బందులు కలగకుండా ముందే సిద్ధంగా ఉండండి.